ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సిక్కులేని వాడు దరిద్రుడా, నీకెందుకు ఇంత పెద్ద మీసం? చెప్పుతో కొట్టండి, బయట ఉన్నాయనా? ఇలా బానిస ఎమ్మెల్యేగా ఉండడానికి బదులు పదవికి రాజీనామా చేసి తిరుపతిలో టోపు నమ్ముకోవచ్చు. ఎందుకు నా ఫోటోని చెప్పులతో కొడుతున్నారు? మీరే కదా కొట్టమన్నారు. ఏదో కోపంలో చెప్తే కొట్టడమేనా? రేపు నన్ను నరకమంటే నరికేస్తారా? గెలిచి 2 ఏళ్ళు అయిందిరా, 10 పైసలు సంపాదించుకోలేదు. అన్నిటికీ వాడు లెక్కలు అడుగుతున్నాడు. పుట్టెంట్రుకలు థియేటర్ నుంచి పెళ్లల వరకు దక్షిణ ఇవ్వాలట. పక్కూరి ఎమ్మెల్యేని చూడండిరా, గెలిచిన 6 నెలల్లో ఆడి కారు కొన్నాడు రా. వాడు ఆడి కొనుక్కుంటే మన ఆడగంట కొనుక్కుందాం అంటే ఆడగంట కొనుక్కుందాం. ఆడి కారికి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని నేను ఎలా నా పైకి వస్తాను? ఏమండోయ్, బుక్కరాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా. అలాగే మా అక్కయ్య గారు ఊరు ఉరవకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. రావే, మన ఇంటావు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది. ఎదురింటి దున్నపోతే ఎవడింటి ముందు పేడేస్తే నీకేంటే? లోపలికి పో. అన్నా, స్టేషన్ వస్తే మిల్లు అన్నారు 10 లక్షలు ఇస్తానన్నాడు. వాడి శక్తి వదిలేరా. బుక్కరాయ సత్రానికి రాని రైల్వే స్టేషన్ ఏ ఊరికి రాకూడదు. ఏం చేయమంటావన్నా? వేంపల్లి పులివెందుల వేపున రైల్వే ట్రాక్ లో బాంబు పేలాలి. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్ కి లెటర్ పంపండిరా. ఆ ఫైల్ ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తారు. శివ, రైలు పట్టాలకి బాంబు పెట్టారా? నెక్స్ట్ ట్రైన్ ఇంటికి రా. ఈ పాటికి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరి ఉంటుంది మావా. నువ్వు ఇలా క్రౌడింగ్ క్లియర్ చేసి. సరే శివ, నువ్వు బ్యానర్ ఫ్లాగ్ కట్ట. అలాగే మావా, అలాగే మావా. ట్రైన్ వచ్చే టైం ఏందిరా? ఇట్లా దాన్ని పట్టుకోరా, ఇట్లా పట్టుకో. ఆపండి. అవును సార్, ట్రైన్ ఆపండి. పరిగెట్టుకుంటూ వస్తున్నారు. దయచేసి ఆపండి, ఆపండి, ఆపండి. ఈ ఊరు వాళ్ళే ఉంటారు. మా నోరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారంట. మన వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. లేదా మీ ఊరోళ్ళు చేస్తుంటారా? ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది. ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమన్నారో నా నిజం చెప్పండి. ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సారా చెప్తారు. పులివెందుల నుంచి బొక్కరాయ సత్రం, ఉరవకొండ, కళ్యాణదుర్గంకి వెళ్ళి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. వేమల, వేంపల్లి, నందిమండలం దగ్గర మనుషులు నించోబెట్టి పులివెందులకు వచ్చి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. ఇదంతా పాత రూట్ రా. తప్పు చేసిన వాడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్ రాక ముందు. ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైల్. రైల్వే ట్రాక్ పడమట వైపు వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా మామిడితో వైపు వెళ్ళి ఉండాలి. వాళ్ళని పోలీసు వాళ్ళు జల్లెడేసి మరీ వెతుకుతున్నారు శివ. పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది, ఎన్ని మీటర్ల తీరుంది, ఎంత సౌండ్ తో పేలింది, నాటు బాంబా, ల్యాండ్ మైనా, టైం బాంబా, మొబైల్ బాంబా, దూరం నుంచి విసిరేసారా, దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా. బైక్ నాకుంతో కప్పేసి ఫోన్ వైబ్రేషన్ లో పెట్టండి. సరే శివ. ఎవరైనా కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి, మాట్లాడద్దు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి, ఆపోజిట్ సైడ్ వెళ్ళొద్దు. వెళ్ళండి రా. అలాగే.
పౌరుషం చూపించు, తెలుగువాడిగా జీవించు, సింహపుత్రుడై గర్జించు, శత్రువులను నువ్వు నిర్జించు. సత్తిగా సైకిల్ గాలి కొట్టు. టైర్ పంచర్ అయింది. రే మాదయ్య దాన్ని అతికించు. అన్నా హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బార్ బెండా? నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తారండి. అదొక వ్యాధిరా. ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు వెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడరా. బెండు తీసినట్టుంటది, దురద తీర్చుకున్నట్టుంటది. అన్నా 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 తప్పుకో తప్పు బద్దలై ఉంటుంది. ఏంటిది 2 గుడ్లు పగల కొట్టావా? 2 గుడ్లు పగిలినందుకే అంతలా బాధపడుతున్నావే. ఇక్కడ నా పరిస్థితి ఎక్కడికని వెళ్ళేది? చెప్పింది కొనేమంటరా? రారా బావా, 10 సైకిల్ అద్దె కావాలరా. ఎందుకురా బావా? పక్కూరోళ్ళ పంచలు ఓడదీయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా రా బావా. నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కూడా ఇవ్వద్దు. తొక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట? మిమ్మల్ని ప్యాకాట అంటే పోవరా ఇక్కడి నుంచి. రండి చూసుకున్నారు. అయ్యో సైకిల్ నెత్తి మీద పెట్టుకుని పారిపోవద్దని చెప్పాడు. ఇలా వదిలేసారేంట్రారే? ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు, అందరినీ పట్టుకోండి. ఇలా వరకు తీస్తున్నావేంట్రా? గోలీ సోడా ఇప్పించావంటే దాహం తీస్తుంది. సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికే రావాలి. అందరూ అట్టాగా కూర్చోండి. అందరూ కూర్చోండి కూర్చోండి. పెట్టించాడు, నువ్వు ఖాళీ చేయించావు. నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి అంతేగా? చెప్పరా మామా? సరే మామా, ఇప్పుడు చూడేం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరూ బకెట్తో నీళ్లు తీసుకోండి. బావా సూపర్ ఐడియా రా. సింహపుత్రుడు అంటే నువ్వేరా? என்னடா வேணும்? அதத்தே நான் எடுத்துக்கிட்டு இருக்கேன்ல. நான் ஒண்ணு எடுக்கணும்டா. எங்க ஊருக்கார பேண்ட் அவுத்தது கூட தப்பில்லடா. ஆனா எங்க ஊரு சைக்கிள் அசிங்கப்படுத்திடா. భైరవుడి గుడికి దండం పెట్టుకుని వెళ్ళినాడు. అమ్మవారి గుడి పెట్టి ఏం చేస్తా ఉంటారా? గుడికి వచ్చిన వాళ్ళు గొంతు కోసేద్దామని ప్లాన్ వేశారా? మీ ఊళ్ళో ఎగిరే కాకి కూడా మా ఊరు అమ్మవారి జాతరలో కనిపించకూడదు. అయ్యా ట్రావెల్స్ బాయ్ లోపల వెయిట్ చేస్తున్నాడు. కాఫీ ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు బాయ్? అయ్యా నమస్కారం. లక్ష్మీ పిలు. ఉండు నేను పిలుస్తాను. అమ్మ నాయనా శివా, మీ నాన్న బయటకెళ్లారు, వచ్చి టిఫిన్ తినండు. భలే ఇరికించావు కదమ్మా. భర్త దగ్గర మంచి భార్య అని పేరు కొట్టేయడానికి. ఎన్ని రోజులని ఇలా దాక్కొని తిరుగుతావు? ఇదిగో శివ, 3 ఫోటోలు ఇచ్చి ఓ సంతకం పెట్టు. నా పేరు మీద ప్రాపర్టీ కొనబోతున్నారా? కాదు బాబు, నీకు పాస్పోర్ట్ తీయబోతున్నావు. విదేశాల్లో పని చేయడానికి వెళ్ళబోతున్నారు. పిల్లాన్ని విదేశాలకు పంపిస్తావా? అన్నయ్య నిన్ను బాగా ఇరికించాలని చూస్తున్నారు, ఇరుక్కోకు. గంగా, తూర్పున మలేషియా, సింగపూర్ వెళ్ళినా సరే, లేదా పడమట దుబాయ్, మస్కట్ వెళ్ళమని చెప్పు. ఇక వీడి ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పొరుగు దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తేనే బుద్ధి వస్తుంది. ఈ కుక్క నన్ను చూసి ఎందుకు మరుగుతుంది? ఇవాళ విదేశాలు పంపడం ఏర్పాటు చేస్తున్నారు కదా, అది చిట్టికి ఉన్నట్టుండి ఎందుకు వాడిని విదేశాలకు పంపిస్తున్నారు? ఎవడో ఒకడు పంచలాగడని ఆడు ఊరికి పోయి ఆడు ప్యాంట్ ఇప్పుతారా? అందరూ వెళ్ళి ఊరంతా గలాబా చేసి వచ్చారు. ఆ రోజు రైలు పట్టాల కింద బాంబు పెట్టిన వాళ్ళని మీ వాళ్ళెవరూ పట్టుకోలేదు కదా. నా బిడ్డే కదా పట్టుకున్నాడు. అదే ఇటు చేసిన చాలా పెద్ద తప్పు. ఉత్తరం వైపు వెళతా ఉండాలని తెలిసి కూడా నేను ఎందుకు పడవడి వైపు మనుషులు పంపించానో తెలుసా? ఉత్తరం వైపు వెళ్లేవాళ్ళు తూర్పు వైపు తిరుగుతారా లేదా దక్షిణ వైపు తిరుగుతారా అని చూసి వాళ్ళెవరు పంపించారో పట్టుకోవడం కోసం. కానీ నువ్వు తొందరపడి వాళ్ళని పట్టుకొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని పంపించింది ఎవరో తెలియకుండా పోయింది. అందుకే నిదానంగా ఉంటారా. వేగం మాత్రం ఉంటే చాలదు, అనుభవంతో నడుచుకోవాలా. నేను ఊరికి వెళ్తాను నాన్న, కానీ ఫారినే వద్దు నాన్న. తిరుపతిలో మాధవరావు మావయ్య రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో చేరి పని నేర్చుకుంటాను నాన్న. తిరుపతి అంటే నువ్వు తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తావు. లేదు నాన్న, మీరు పిలిస్తే తప్ప నేను మన ఊళ్ళో అడుగు పెట్టను. మరి పాస్పోర్టు తీసట్టే పెట్టండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. ఏంట్రా మావా? నాన్న చెప్పింది కరెక్టేరా. ఆయన వాళ్ళని తెలివిగా పట్టుకుందాం అనుకున్నారు, కానీ నేనే అనవసరంగా చెడగొట్టాను. నాన్న చెప్పినట్టు వెళ్ళి కొద్ది రోజులు కష్టపడి చూద్దాం.
అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకరా. సరే అమ్మా, నువ్వు వేళకి అన్నం తింటూ ఉండు. లక్ష్మి అమ్మ జాగ్రత్తగా చూసుకో. అలాగే. వస్తానమ్మా. సరే బాబు. బాబు రండి, కారెక్కండి. నేను బైక్ లో వెళ్తాను. మన వాళ్ళందరూ నీకోసం అన్ని బళ్ళలోనూ డీజిల్ ఫిల్ చేసుకుని లైన్ లో వెయిట్ చేస్తున్నారు. నేనేమో తిరుపతి ఊరేగింపుకి వెళ్తాను. 4-5 కాలంలో హడావుడి గవడి నా గొప్పతనం ఏంటి, పవర్ ఏంటి, అంతస్తు ఏంటి, నేను కొడుకుని పెద్ద రేంజ్ అని చెప్పడానికి నేను బైక్ లోనే వెళ్తానన్నా. అంటే తిరుపతి వరకు బైక్ మీద వెళ్తావా? బైక్ బస్సు పైన ఉంటుంది, నేను బస్సు లోపల ఉంటాను. బావా ఎవర్రా నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళమంది? మీ నాన్న న్యాయం అడిగి వస్తాను. వద్దురా, లాగుతురా, వద్దు, నా మాట వినరా. చెప్పు పగలగొట్టావు. కొట్టకుండా ముద్దెట్టుకోమంటావు మావా, ఏదో బిల్డప్ లేవద్దు. ఎరా సత్య, మెయిన్ రోడ్డు నోరు మూసుకు వెళ్తుంది, నువ్వు చిన్న సందుగాడి నువ్వేంట్రా ఎగురుతున్నావు? ఓ, ఈ ఏరియాలో సిగ్నల్స్ మొత్తం కట్టా. నీ కొడుకుని ఊరుకు తోలేసానని కోపమా? మనకున్నది ఒకే ఒక మగబిడ్డ, వాడు మనకి దూరంగా ఉండాల్సిన కర్మ ఏమిటండి? చూడు గంగ, నేను రోజు పంచాయతీలు చేసేవాడిని, అందులో నలుగురు కొట్టాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు సర్దుకుపోయినా ఇద్దరికైనా సరే కోపం ఉంటుంది కదా. నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కొడుకునేమి చేయకూడదు కదా. అయ్యో, ఆడు క్షేమంగా ఉండాలనే ఊరికి పంపించాను. వాడికి ఏదైనా జరిగితే మన ఇద్దరు తట్టుకోగలవా చెప్పు గంగా? శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే ఈ చిన్న చేప 200 అంటున్నాడండి. నామం సంతతం పాడవే, నీలవేణిలో నీటి ముత్యాలు, కృష్ణవేణిలో అలల గీతాలు. బలికి దొరకూడదు, బలికి దొరకూడదు, దొరకూడదు. థ్యాంక్ గాడ్. వెళ్ళిస్తాను మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా. జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా? నేను అక్కడే ఉండని, నువ్వు ముందే. సారీ మా లేట్ అయింది. బాగున్నావా? మన వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్ళి బైక్ జాగ్రత్తగా దింపించరా, వచ్చేస్తాను. అలాగే. హలో, నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్, నేను 8th క్లాస్, గుర్తులేదా? നിങ്ങൾ പറയുന്നത് മനസ്സിലായില്ല. నువ్వు ఆ ఫారం కూడా రాధికవేగా? എന്താ അത്? നിങ്ങളത് തപ്പ പറയുന്ന മാത്രം ഉണ്ട്. ఏంటో బావా చెప్పబెట్టకుండా అలా బస్ ఎక్కేసావేంటి? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగా అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా వెళ్దాం, మాధవరావు అన్న ఎదురు చూస్తున్నాడు. మాధవరావు నీకు బాబాయ్ కదా? రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండి ఎక్కరా. ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందంటే. మామయ్య ఎలా ఉన్నావు? లోనికి రా, ఏమైంది మామయ్య? లోనికి రా ఏమైందో చెప్పు. రేయ్, ఇక మీద నన్ను మామ అని పిలవద్దు, అన్నా అని పిలవాలి. రే మామయ్య, ఏమైందిరా నీకు? అవునరా, ఇందాక ఏ మామ అన్నావు, ఇప్పుడు రే మామ అంటున్నావు, ఇంకా సేపు ఆగితే నీవో మామ అంటావు. ఇదిగో చూడు, ఇక్కడ నేను ఓనర్, నేను వర్కర్వే. పిలిస్తే అయ్యగారని పిలువు, లేదంటే అన్నా అని పిలువు. అయితే అతను వదిలేని పిలవనా? నా కాపురంలో నిప్పులు పోయికురా, దాని ముందు కావాలంటే మామయ్య అని పిలువు. ఇదిగో అన్న 7 గంటల డాక్యుమెంట్స్ ఇచ్చాడు. బాబాయ్ అన్న అని పిలిచే సన్నాస్తురా నువ్వు. మావయ్యని అన్నయ్య అని పిలవబోయే వెధవరా నువ్వు. నువ్వు పెద్ద మూర్ఖుడు. ఊరుకున్నాం, ములక్కాన్నాం. రే, ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా, ముందెళ్ళి పని నేర్చుకోరా. సరే నువ్వు వచ్చే. ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుక్కలతో కలిసి ముందు కొట్టడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు కదా నాకు అర్థమై వస్తుంది. జాగ్రత్త గారు బడి తాలూకు లెక్కలు తీసుకొని రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారన్నా. చివరి మధ్యలో వచ్చే పెట్టవా? దొండపోతు 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా. కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా. ఏం సుబ్బారావు, అయ్యా మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే, దానికి ఎంత ఖర్చు అన్నారు? 1100 స్క్వేర్ ఫీట్ 8 లక్షలు అయింది అన్నాడు. అయితే 2000 చదరపు అడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి. ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి, ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా. కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి? వాళ్ళ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు, మనం వేరే మేస్త్రిని పెట్టి కట్టిద్దాం. వాడు కోర్టు గిట్టు అనే ప్రాబ్లం పెడితే కోర్టుకి వెళ్ళి అక్కడే సంసారం చేస్తాడా ఏంటి? వాడు బయటికి రావాలిగా. గుమ్మం గడే పడుకోబెట్టి గుణపం వేసేయం. ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు. అలాగేనా?
వీడు నిజంగానే మంచోడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. వీడి మీద ఒక కన్నేసి ఉంచండి. దుండపోతా నీకు ఈ పంచ అవసరమరా? స్కూల్ లెక్కల నుంచి సున్నం పోస లెక్కల వరకు వాడిని చూపించాలా? ఓ 50,000 ఓట్లు నాకు వెయ్యమని చేయి చూపించి వెళ్ళిపోయాడు. అందరికి మీటింగ్లు పెట్టి గొంత చిరిగాయలు ఆరించి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైంలో తాగి ఇంటికి వచ్చి నోట్లో చేయి పెట్టి వాంతి తీసుకుని నేనే కదా. అయ్యో ఇవాళ ఏం జరగబోతోందో? వీరభద్రాన్ని లేపేస్తే పోతుంది. లేపేస్తావా? 5 లక్షలు ఇస్తాను. బయట 10 లక్షల కారు ఉంది, అది కూడా ఇస్తాను. లేపేస్తావా? నేనా? నీ వల్ల కాదు కదా. దొండపోతా వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు. కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా. ఇక మీద నక్క పని చేయటమే బెటర్. వీరభద్రం కాంట్రాక్టర్ చూడగానే నరుకుతా చంపుతా అని డైలాగ్లు మాట్లాడతాడు. దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ ని లేపేద్దాం. ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం. వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా. యా కొడుకు పోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. అవే కొడుకుపోతే ఆ లెవెల్ దిగలా అయిపోతాడు. అవును, శోకంలో కల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రం గాడు 15 ఏళ్ల క్రితం వాడు అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు. వాడు అబ్బా తర్వాత వాడింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడు కొడుకుని లేపేయాలి. ఆడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. రైట్, మన తిరుపతి ఓప్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు ఓప్లేస్? సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్నా, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డ్ లో ఉండాలి. ఇది ప్లాన్డ్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా. ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరం, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకేనా? మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుగుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించా. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన 4 ఫ్లాట్లు రీసేల్కి వచ్చింది. మలేషియా నుంచి ఒక పార్టీ కొట్టడానికి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు బాక బేరం కొడతారు. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్, రేణుగుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతురా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టాండర్డ్ తెప్పించాం కదా. మావా, ఆ రోజు బస్ లో చూసానని చెప్పాను రాధిక, ఈ కాలేజ్ లోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముష్టెత్తు గొడవలు రకరకాలు ఉన్నాయి, కానీ ముష్టేడు మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడోలో కూడా తేడా ఉంటుంది. బావా, నువ్వు వచ్చేసావా? నీ బాడుకు నువ్వు ఊరోజు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. అందుకే కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బెల్లు కంపెనీ ఉందట కదా, అవునా, సైకిల్ కి 10 బెల్లులు కొన్నామని వచ్చాను అంతే. నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి? అన్నయ్య, సైకిల్ సత్తిగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను ఒలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నాన్న వాడిని అక్కడికి పంపారే. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్ ఎస్టేట్. రియల్ రెట్టల్. బావా, దొంగనైనా నేను క్షమించవచ్చు, ఇంటి దొంగని క్షమించవచ్చా? ద్రోహిని క్షమించవచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చావు ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బెల్లు కంపెనీ వాళ్ళు ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొనడానికి వచ్చానని కహానీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కొని టీవీ కొంటావా? నీ సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరా ఇది? బాగున్నావా? నువ్వు వచ్చి వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే మేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకో. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావు? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట కూడా మాట్లాడుతున్నా, మీనింగ్లే మారిపోతాయి. అరే బావా,
బావ నేను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా నీకు ఇవన్నీ? విమలావిడే తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చెట్టును చూడొద్దు, ఆ పయ్య వందానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. എന്താ അത്? అప్పుడే నేను പറഞ്ഞല്ലേ నువ్వు రాధికవే. ఈ రోడ్డులను తిరిచి പറഞ്ഞാൽ ఎవరైనా చూస్తే എന്തിനാ నిனைക്കും? తిరుపతిలో నుంచి తిరిచి అనను తిరుపతి అనే అంటాను. తమాషాలు ఒందు പറയదు. ഇപ്പൊ എന്താ കാര്യം? మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? పట్టింది పడింది. పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలీదు, నువ్వు రాధికని మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎన్ పేరు గోపిక, స్థలం పాలకాడాను. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మా ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకొని మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. ఏ బొట్టులో 2 షేపులు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రు. ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో సూర్యుడు రాగానే చెదిరిపడు వెన్నెలే నువ్వే. హ్యాండ్ బార్ బెండ్ అయిపోయిందే. వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా వీడు మానుకోలేదా? అయ్యో, కరెంటు స్తంభాలు చూడగానే కుక్క కాలు ఎత్తినట్టు నీకేంట్రా ఈ చండాల అలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్. ఈవిడ బంగారం లాంటి డాక్టర్ రా. రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిలోనే వచ్చి గుద్దుతాడు, ఎవ్వు పంచర్ అయ్యేది. ఇప్పుడేమో ఒక కార్ రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి, చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళిపో. ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను. రండి సార్. ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. పనోడివా? అరే పేట్రో, ఎప్పుడు వచ్చావయ్యా? రా. వాడు మనూరు పిల్లడేలా, టీ తాగుతావా? తెమ్మను. రే మణే, వాడిని తెమ్మను. ఎందుకు పని వడ్డేస్తాడయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు, వెళితే అయ్యా మా బంధువుల పిల్లడు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అడ్డమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు? వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ, నువ్వు ఎవరైనా దొరికింది జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగోన టీ. ఒక టీ తేడానికి ఎంతసేపు ఎట్రా? టీయరా ఇది? నీచంగా ఉంది. మంచి టీ తీసుకురావడం తెలియదురా నీకు? అవునన్నా, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే టీలో వేడి లేదు, షుగరు లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో. పని తీరా. ఏమైందిరా బావ నీకు? ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. అని ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పడిచి దాని మీద బట్టి పోసి వస్తాను. మనం ఏమైనా హీరోస్ చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరంగా సమస్యలు ఎరిగించాలో ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే పోతే పట్టరా మంది. రే ఊరుకో, ఫోన్ కొట్రా పోను. ఎందుకు రా నన్ను కొట్టా? నువ్వేగా కొట్రా అన్ను, అందుకే ఒకటి పీకాను. ఏంట్రా కాలేజీలోకి వెళ్తున్నారు? ఎవరా వాళ్ళు? ఓబుల్రెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు. వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంట. ఏంట్రా సౌండ్ లేదు? కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే కాఫీ వేడిగా ఉండదు, చట్నీ పురుగుగా ఉంటుందిరా. లేదంటే ప్రిన్సిపల్ తో చెప్పి నీ ఉద్యోగం